SOQL query అయితే మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. Then a basic SOQL query with the select keyword and from keyword and then where keyword అయితే యూజ్ చేసాం. సో ఈ వేర్ కీవర్డ్‌తో పాటు మనము బేసిక్ లాజికల్ ఆపరేటర్స్ అయిన అండ్, ఆర్ కీవర్డ్స్ కూడా యుటిలైజ్ చేసాం. మనకి ఇవి కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి SOQL క్వెరీ రాయడానికి అండ్ డేటా రిట్రీవల్ చేయడానికి. ఆ ఈచ్ అండ్ ఎవ్రీ క్వెరీ ఏంటి మనం ఒకసారి అనలైజ్ చేద్దాం. సో దట్ మీకు SOQL క్వెరీ ఎలా రాయొచ్చు ఏంటి అనేసి కొంచెం బేసిక్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. అండ్ దీనివల్ల మీకు అంత ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ అవ్వదు. లైక్ చాట్‌జీపీటీ, క్లాడ్ ఇలాంటి ఏ టూల్స్ యూజ్ చేసినా ఈజీగానే SOQL క్వెరీ అయితే కంప్లీట్ 100% వర్కింగ్ కోడ్ అయితే వస్తుంది. ఆ SOQL క్వెరీ అది. సో దానికి అంత ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ SOQL క్వెరీ యాహ్! ఓకే. సో లెట్స్ గో టు డెవలపర్ కన్సోల్. రైట్, నిన్న మనం వేర్ కండిషన్ యూజ్ చేసాం. ఇన్ కేస్ వేర్ కండిషన్‌లో మీరు స్ట్రింగ్, ఇంటీజర్ ఎలా యూజ్ చేయాలో మనం చూసాం. ఇంటీజర్ అయినా, స్ట్రింగ్ అయినా కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం చేసాం. బట్ వాట్ అబౌట్ ఇవి కాకుండా మనకు కావాల్సిన డేట్ ఒకవేళ ఫీల్డ్ ఉందనుకుందాం. ఆ డేట్ ఫీల్డ్ ఉంటే ఎలా చేయాలి అనేసి డౌట్. సో లెట్స్ కన్సిడర్ సెలెక్ట్ ఐడి, నేమ్ అండ్ నాకు క్రియేటెడ్ డేట్ ఆర్ లాస్ట్ మోడిఫైడ్ డేట్ అని ఏదో ఒక ఫీల్డ్ ఉంటుంది. ప్రతి ఆబ్జెక్ట్‌లో ఉంటుంది. బట్ యాస్ ఆఫ్ నౌ లెట్స్ ఫోకస్ ఆన్ ద కాంటాక్ట్ ఆబ్జెక్ట్. రైట్, మనం డేటా రిట్రీవల్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ చేద్దాం. సో నేను ఎప్పుడు SOQL క్వెరీ రాసినా బెటర్ ఏం చేయండి అంటే సింపుల్‌గా ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్ ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడికొచ్చి ఆ ఫీల్డ్ నేమ్ ఏముంది, ఏది బేసిక్‌గా మనం యూజ్ చేయాల్సింది ఫీల్డ్ నేమ్, లేబుల్ కాదు గుర్తుంచుకోండి. ఫీల్డ్ నేమ్ మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ చూద్దాం డేట్ ఫీల్డ్స్ ఏమున్నాయో. రైట్, బర్త్‌డే అని ఒకటి ఉంది కదా! లెట్స్ యూజ్ బర్త్‌డే. ఏదో ఒక డేట్ ఫీల్డ్ కంపారిజన్ ఎలా చేస్తాం అనేసి చూడడానికి కోసం. ఫ్రమ్ కాంటాక్ట్ వేర్ బర్త్‌డే ఈక్వల్స్ టు ఒక డేట్ ఉంది. ఆ డేట్ రిలేటెడ్ మీరు రిట్రీవ్ చేయాలనుకుంటున్నారు. సో మీకు ఫార్ములా ఫీల్డ్ గుర్తుంటే మనం టుడే అనే ఫంక్షన్ యూజ్ చేసాం. రైట్, అక్కడ కూడా టుడే అనే ఫంక్షన్ యూజ్ చేసాం. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మనకు టుడే, యెస్టర్‌డే, టుమారో ఇలా ప్రతి ఒక్క ఫంక్షన్ ఉంటుంది. టుడే అనేది మనకి ఏం రిటర్న్ చేస్తుందంటే ఇవాల్టి డేట్‌ని రిటర్న్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే కాంటాక్ట్ డేటా రిట్రీవ్ అవ్వలేదు. జస్ట్ బికాస్ మనకు ఎలాంటి కాంటాక్ట్స్ బర్త్‌డే ఇవాల్టిది లేదు కాబట్టి అవి రిట్రీవ్ అవ్వలేదు. సపోజ్ మీకు టుమారో డేట్ కావాలి అనుకుంటే ఇక్కడ సింపుల్‌గా టుమారో ఆర్ యెస్టర్‌డే అంటే యెస్టర్‌డే. రైట్, ఇక్కడ చూడొచ్చు యెస్టర్‌డే, టుమారో. ఇది 3 డేస్ అన్నమాట. ఇవాళ, రేపు ఆర్ ప్రీవియస్ డే. మీరు ఒక డేట్ కంపారిజన్ చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఒకవేళ లాస్ట్ వీక్, దిస్ వీక్, నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఎలా అయితే డే గురించి ఉందో మనకు అలానే వీక్ గురించి కూడా ఉంది. సో దిస్ వీక్ ఇదేంటి ఈ కంప్లీట్ వీక్ కన్సిడర్ చేసుకుంటుంది. కంప్లీట్ వీక్ ఏదైతే ఉందో కంప్లీట్ వీక్‌ని కన్సిడర్ చేస్తుంది. టుడే అనేది ఇయాల స్పెసిఫిక్ డే ఏదైతే ఉందో ఆ స్పెసిఫిక్ డేని మాత్రమే మనకు కన్సిడర్ చేసింది. బట్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ వీక్ అనేది కంప్లీట్ ఆ వీక్‌ని కన్సిడర్ చేస్తుంది. అండ్ లాస్ట్ వీక్ అండ్ నెక్స్ట్ వీక్. ఒక్క నిమిషం. యాహ్! సో లాస్ట్ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ ఇవి కూడా ఉన్నాయి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ గో ఫర్ లాస్ట్ వీక్, రైట్? సో లాస్ట్ వీక్‌లోకెళ్ళినప్పుడు యాహ్! సో లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు మనకు ప్రీవియస్ వీక్‌లో ఏవైతే బర్త్ డేట్స్ ఉన్నాయో అవి మనకి ఇక్కడ వస్తాయన్నమాట. అంటే లాస్ట్ డే. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక రికార్డ్ వచ్చింది. టిమ్ అనేసి ఒక రికార్డ్ వచ్చింది. బికాస్ మేబీ ఆ కాంటాక్ట్ బర్త్‌డే ఏదైతే ఉందో అది ఇన్ కేస్ ఈ లాస్ట్ వీక్ ఉన్నట్టుంది. అందుకే మనకు డేటా రిట్రీవల్ చేసినప్పుడు ఇక్కడ ఒక డేటా అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఇలా కాదు, నెక్స్ట్ వీక్ ఎవరైతే బర్త్ డేట్స్ ఉన్నాయో వాళ్ళని తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అప్పుడు లాస్ట్ వీక్ ప్లేస్‌లో అండ్ ఎగ్జిక్యూట్. రైట్, ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు మనకు బేసిక్‌గా ఏదైతే కాంటాక్ట్స్ నెక్స్ట్ వీక్ బర్త్‌డే ఉందో ఆ కాంటాక్ట్స్‌ని మనం రిట్రీవ్ చేస్తాం. రైట్, సో ఇలా మీరు ఈ వీక్ అండ్ డేని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనకు నెక్స్ట్ వీక్ కూడా ఉంది. విచ్ మీన్స్ నెక్స్ట్ వీక్, దిస్ వీక్, లాస్ట్ వీక్ అండ్ 90 డేస్, లాస్ట్ 90 డేస్, నెక్స్ట్ 90 డేస్ ఇది కూడా మీరు యూజ్ చేయొచ్చు.
సపోజ్ లాస్ట్ 90 డేస్‌లో ఎవరైతే సమ్ బర్త్‌డేస్ అయినాయో వాళ్ళని మీరు క్యాలిక్యులేట్ చేయాలనుకున్నారు. లాస్ట్ 90 డేస్ ఇలా క్యాలిక్యులేట్ చేయండి సింపుల్‌గా. సో, ఏదైతే బర్త్‌డే లాస్ట్ 90 డేస్‌లో ఉందో ఎవరిదున్నా వాళ్ళందరి డేటా మనం రిట్రీవల్ చేస్తున్నాం. సో, ఆల్‌మోస్ట్ 4 మెంబర్స్‌ది ఉంది. అంటే విచ్ మీన్స్ 4 కాంటాక్ట్స్‌వి మనకుంది అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మనం లాస్ట్ 90 డేస్ మెన్షన్ చేసాం. ఒకవేళ నెక్స్ట్ 90 డేస్ మెన్షన్ చేస్తే ఇవాల్టి నుంచి నెక్స్ట్ 90 డేస్‌లో ఎవరైతే బర్త్‌డేస్ ఉన్నాయో వాళ్ళందరి డేటా మనకి ఇప్పుడు ఇక్కడొచ్చేసింది. రైట్? సో, ఇలా మనకు కావాల్సిన డేట్ ఫీల్డ్‌ని అయితే మీరు యూజ్ చేయొచ్చు. సో, ఇలా కాదు నేను కస్టమ్ డేట్ ఎంటర్ చేయాలనుకుంటున్నా. లైక్ నంబర్ ఆఫ్ డేస్ ఏదైతే ఉందో కస్టమ్‌గా మీరు ఎంటర్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీరు చూస్తే 90 డేస్ అని మనము అక్కడ ప్రీ డిఫాల్ట్ ఉంది. అలా కాదు ఓన్లీ ఒక 120 డేస్ నెక్స్ట్ 120 డేస్‌లో ఎవరిదైతే బర్త్‌డే ఉందో అది మీకు కావాలి. అప్పుడు మీరు లాస్ట్ 90 డేస్‌ని యూజ్ చేయలేరు కదా! అప్పుడు మనం ఏం చేస్తామంటే లాస్ట్ ఎన్ డేస్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ మనకు నెక్స్ట్ 120 డేస్‌లో కావాలి. నెక్స్ట్ ఎన్ డేస్ ఐ థింక్ హైఫన్ 120 అని మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఎన్ని ఎందుకు యాడ్ చేసామంటే ఇంతకుముందుకు మనకు అక్కడ నెక్స్ట్ 90 డేస్ అని ఉంది కదా! ఆ 90ని ఎన్‌తోని రిప్లేస్ చేసాం. ఆ ఎన్ ఈక్వల్స్ టు ఇక్కడ 120. మేబీ ఇక్కడ మీరు 160 అయినా యాడ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ 360 అయినా యాడ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ కంప్లీట్ 1000 వాటెవర్ నంబర్ మీకుందో ఆ నంబర్‌ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఈ లాస్ట్ ప్లేస్‌లో మనం నెక్స్ట్ ప్లేస్‌లో లాస్ట్ కూడా యాడ్ చేయొచ్చు. సో, లాస్ట్ 160 డేస్ నుంచి ఎవరైతే బర్త్‌డే అయిన కాంటాక్ట్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు రిట్రీవల్ చేసాం. రైట్? ఇలా ఈ డేట్ ఫీల్డ్ ఉన్నప్పుడు మీరు ఫిల్టరేషన్ చేయడానికి ఈ ఫంక్షన్స్ అన్నీ యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇంక్లూడ్ అండ్ ఎక్స్‌క్లూడ్. రైట్? ఈ ఇంక్లూడ్ అండ్ ఎక్స్‌క్లూడ్ ఏదైతే ఫీల్డ్ ఉందో బేసిక్‌గా మనం పిక్ లిస్ట్ రిలేటెడ్ చెక్ చేసినప్పుడు యూజ్ చేసాం. మీకు గుర్తుందో లేదో ఫార్ములా ఫీల్డ్ యూజ్ చేసినప్పుడు అక్కడ ఈ ఇంక్లూడ్స్ అండ్ ఎక్స్‌క్లూడ్స్ అనేది యూజ్ చేసామనమాట. సో, ఇది అగ్రిగేట్ క్వెరీ రాసినప్పుడు లైక్ వేరే కైండ్ ఆఫ్ క్వెరీ రాసినప్పుడు ఎస్‌క్యూఎల్ క్వెరీలో ఈ ఇంక్లూడ్స్ ఆర్ ఎక్స్‌క్లూడ్స్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ మనము ఇంప్లిమెంటేషన్ చేయలేము. ఈ కన్సోల్‌లో ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేమంటే సపోజ్ మన దగ్గర ఒక డేటా ఉంది. ఒక లిస్ట్ ఆఫ్ డేటా ఉంది. లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ నేమ్స్‌లో మన దగ్గర ఉన్న నేమ్ ఉందా లేదా అని చెప్పేసి మనం కంపేర్ చేయాలి అనుకుంటున్నాం. సో, అప్పుడు మనం ఈ ఇంక్లూడ్ ఆర్ ఎల్స్ ఎక్స్‌క్లూడ్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేయొచ్చు. అలా. బట్ యాస్ ఆఫ్ నౌ మన దగ్గర డేటా ఏం లేదు కాబట్టి మనం ట్రిక్ రాసే టైంలో ఆ ఇంక్లూడ్స్ కానీ, ఎక్స్‌క్లూడ్స్ కానీ మనం ట్రై చేస్తాం. అండ్ నెక్స్ట్ గ్రూప్ బై. అంటే ముందు హావింగ్ రైట్. లెట్స్ గో విత్ లైక్. లైక్ అనేది ఒక ప్యాటర్న్ మ్యాచింగ్ కీవర్డ్ అన్నమాట ఇది. మనం ఇంతకు ముందుకు కంపారిజన్ చేయాలి అనుకున్నాం. సపోజ్ ఇప్పుడు నేమ్ ఉంది. నేమ్ ఈక్వల్స్ టు వాటెవర్ టెస్ట్ అని ఉందో మనం ఇలా డైరెక్ట్ కంపేర్ చేసాం. ఇలా కంపేర్ చేయకుండా కొన్ని టైమ్స్ మనం ప్యాటర్న్‌ని మ్యాచ్ చేస్తాము. ప్యాటర్న్స్ మ్యాచ్ చేయడం అంటే సింపుల్ థింగ్. సపోజ్ మీకు ఫస్ట్ టెస్ట్ అని కీవర్డ్ ఉండి దాని తర్వాత ఏదున్నా పర్లేదు అనుకోండి. ఈ ఏదైతే పర్సెంటేజ్ సింబల్ ఉంటుందో పర్సెంటేజ్ సింబల్‌ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ యాడ్ పర్సెంటేజ్. ఇప్పుడు ఏమైతుందంటే నేమ్ ఫీల్డ్ లోపల కాంటాక్ట్‌లో ఫస్ట్ టెస్ట్ అని ఉండి దాని తర్వాత ఇంకేమున్నా పర్లేదు. అట్‌లీస్ట్ ఫస్ట్ మాత్రం టెస్ట్ అనే వర్డ్ ఉంటే సరిపోద్ది. అలాంటి కాంటాక్ట్స్ అన్నిటిని రిట్రీవ్ చేస్తుంది. సో, అలా లేవు మనకి. లేదా ఇప్పుడు నేను ఫ్రెండ్ పెడుతున్నా. దీని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్ లైక్ స్టార్టింగ్ ఏ కీవర్డ్‌తోని స్టార్ట్ అయినా లాస్ట్‌లో ఆర్ ఎల్స్ మిడిల్‌లో ఎక్కడైనా టెస్ట్ అని ఉందా లేదా అని చెప్పేసి మనం కంపేర్ చేస్తున్నాం. సో, స్టిల్ ఇక్కడ కూడా లేదు. ఒకవేళ మిడిల్‌లో ఉందా లేదా అని కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా యాడ్ చేయండి. సో, ఇప్పుడు ఫస్ట్ ఏ వర్డ్ ఉన్నా సంబంధం లేదు. లాస్ట్ ఏ వర్డ్ ఉన్నా సంబంధం లేదు. ఓన్లీ ఈ బిట్వీన్ ఏదైతే ఉందో అది మనకు టెస్ట్ అనే కీవర్డ్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. అగైన్ ఇది ప్యాటర్న్ మ్యాచింగ్ కీవర్డ్ అంటాము. లైక్ కీవర్డ్ అనేది. ఇక్కడ వేర్ కాకుండా మనం ఇందాక నుంచి వేర్ యూజ్ చేస్తున్నాం. వేర్ నేమ్ ఈక్వల్స్ టు కాకుండా లైక్ యాడ్ చేయాలి. సో, వేర్ లైక్ ఈక్వల్స్ టు అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమున్నా, లాస్ట్ ఏమున్నా కంపేర్ చేయట్లేదు. టెస్ట్ అని ఒకవేళ ఉంటే కంప్లీట్ ఆ కాంటాక్ట్స్ అన్నిటిని రిటర్న్ చేసింది. చూడండి జెప్టో పర్సన్ అని ఉండి దెన్ టెస్ట్ అని ఉంది. లాస్ట్‌లో టెస్ట్ ఉన్న రిటర్న్ చేసింది. ఫస్ట్‌లో టెస్ట్ ఉన్న రిటర్న్ చేసింది.
మిడిల్‌లో టెస్ట్ ఉన్నా రిటర్న్ చేసింది. సపోజ్ ఇన్ కేస్ మనం ఇక్కడ ఇది తీసేసాం. ఫస్ట్ పర్సెంటేజ్ సింబల్ తీసేసాను నేను. ఇప్పుడేమైతుంది అంటే వాటెవర్ కాంటాక్ట్ నేమ్స్ టెస్ట్ అనే స్పెసిఫిక్ కీవర్డ్‌తోని స్టార్ట్ అయితాయో స్టార్టింగ్ డెఫినైట్‌లీ టెస్టే ఉండాలన్నమాట. అవన్నీ మనకొస్తాయన్నమాట. సో, చూస్తే టెస్ట్ కీవర్డ్ ఉంది కదా! సో, అవే మనకి ఇక్కడ వచ్చేసాయి. అలా కాదు. మనకు ఇంతకుముందు చూసాం కదా! ఇన్ బిట్వీన్ ఇలా అయినా యాడ్ చేయొచ్చు. ఇప్పుడేంటిది ఫస్ట్ కీవర్డ్ ఏదున్నా, లాస్ట్ కీవర్డ్ ఏదున్నా సంబంధం లేదు. టెస్ట్ అని వర్డ్ ఉంటే చాలు. ఆ కంప్లీట్‌లో. దీన్ని మనం ప్యాటర్న్ మ్యాచింగ్ అంటాం బేసిక్‌గా. అండ్ ఇది ఈ వేర్ నేమ్ ఈక్వల్స్ టు అని మనం కంపేర్ చేస్తున్నాం కదా! నేమ్ ఈక్వల్స్ టు అనేది ఏంటంటే స్ట్రిక్ట్‌లీ కంపారిజన్. సపోజ్ స్ట్రిక్ట్‌లీ ఎలా అంటే టెస్ట్ అని ఉంటేనే మనకది రిటర్న్ చేస్తుంది. ఇక్కడేంటంటే మీరు స్టార్టింగ్ టెస్ట్ ఉండొచ్చు, లేదా లాస్ట్ టెస్ట్ ఉండొచ్చు, ఆర్ మిడిల్‌లో టెస్ట్ ఉండొచ్చు అని ఏదో ఒకటి మీరు డిఫైన్ చేయొచ్చు. సో, ఇట్స్ యువర్ చాయిస్ అన్నమాట ఇక్కడ. మనం ఆ కంపారిజన్ ఏదైతే ఉందో, ఆ కంపారిజన్‌ని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాము. ఇన్ కేస్ ఆఫ్ ఈ ప్యాటర్న్ ఏదైతే లైక్ కీవర్డ్ ఉందో, ఆ లైక్ కీవర్డ్ యూజ్ చేసి. ఆ లైక్ కీవర్డ్‌లో యూజ్ చేసి వాటెవర్ స్ట్రింగ్ ఉందో, ఆ స్ట్రింగ్‌కి మీరు పర్సెంటేజ్ యాడ్ చేయండి. అండ్ నాట్ ఓన్లీ స్ట్రింగ్, ఇంటిజర్‌లో కూడా సేమ్ ప్లానే. నంబర్ ఉంటే ఫస్ట్ ఏ నంబర్ ఉన్నా లాస్ట్ ఏ నంబర్ ఉండాలి. ఫస్ట్ ఒక లైక్ ఈ ఏ నంబర్ లేకపోయినా లాస్ట్ ఏ నంబర్ ఉండాలని ఎలాంటి సినారియో అయినా ఈ లైక్ ఏదైతే ఆపరేటర్ ఉందో అది మనం యూజ్ చేసుకోవచ్చు. అగైన్ లైక్ ఆపరేటర్ అండ్ దెన్ లెట్స్ గో విత్ ఆర్డర్ బై. సపోజ్ మనము డేటా రిట్రీవల్ చేస్తున్నప్పుడు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేది ఉంటుంది. అండ్ ఈవెన్ మనం ఫ్లో లోపల కూడా డేటా రిట్రీవల్ చేసినప్పుడు ఆర్డర్ అనేది మనకు అక్కడ ఉంది. రైట్? సార్టింగ్ అనేది ఉంది. బేసిక్ ఆర్డర్ అనేది సార్టింగే. సార్టింగ్ అంటే మీకు డేటా ఉంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఉంటుంది. దీన్నే సార్టింగ్ అంటాం. లైక్ ఏంటి అంటే ఏ టు జెడ్ ఆర్ జెడ్ టు ఏ. రైట్? ఇవేంటివి ఆర్డర్. అలా ఆర్డరింగ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు రిజల్ట్ ఏదైతే డేటా రిట్రీవ్ చేశారో దానికోసం ఆర్డర్ బై అనే కీవర్డ్ యూజ్ చేశారు. అండ్ ఫ్లోలో మనం ఏం చేసామంటే డైరెక్ట్ సార్టింగ్ చేసాం. ఏ ఫీల్డ్ మీద మీరు సార్టింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ సెలెక్షన్ చేసి అసెండింగ్ ఆర్డరా, డిసెండింగ్ ఆర్డరా అనేసి మీరు ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ అలా స్ట్రెయిట్‌గా చేయలేము. మనం ఫస్ట్ ఆర్డర్ అనేది మెన్షన్ చేయాలి. లైక్ విచ్ మీన్స్ ఆర్డర్ బై అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆర్డర్ బై మెన్షన్ చేసి దెన్ వాటెవర్ ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ మెన్షన్ చేసి దాని తర్వాత అది డిసెండింగ్ ఆర్డరా, అసెండింగ్ ఆర్డరా యాడ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఆర్డర్ బై నేమ్ అసెండింగ్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే మనం వాటెవర్ రిజల్ట్స్ వచ్చిందో ఆ రిజల్ట్‌ని ఆర్డర్ చేస్తున్నాం. ఏది అసెండింగ్ ఆర్డర్ విచ్ మీన్స్ సార్టింగ్ అన్నమాట సింపుల్‌గా చెప్పాలి అంటే. సార్టింగ్ చేస్తున్నాం. ఏ ఫీల్డ్ యూజ్ చేసుకొని నేమ్ ఫీల్డ్ యూజ్ చేసుకొని ఇది అసెండింగ్ అన్నమాట. లేదు మీరు డిసెండింగ్ చేయాలి అనుకుంటే డిసెండింగ్ కీవర్డ్. సో వాటెవర్ ఆర్డర్ ఆర్డర్ బై యెస్. సో ఇప్పుడు ఏమైపోయింది మనకు డిసెండింగ్ ఆర్డర్‌లో కాబట్టి ఫస్ట్ జెడ్ నుంచి స్టార్ట్ అయిపోయి లాస్ట్‌కి ఏ ఉంది. దాని తర్వాత నంబర్స్ వచ్చాయి. ఇది డిసెండింగ్ ఆర్డర్. ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ కావాలి అంటే విచ్ మీన్స్ ఏ టు జెడ్ కావాలి అంటే అసెండింగ్ యాడ్ చేయండి. అండ్ ఏ టు జెడ్ అయితే మనకొచ్చేసింది. సో ఇలా అసెండింగ్ అండ్ డిసెండింగ్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ డేటా రిట్రీవల్ చేసిన తర్వాత మీరు సార్టింగ్ చేయాలి అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ స్ట్రింగ్స్, ఈవెన్ మనం డేట్ ఫీల్డ్ కూడా యూజ్ చేయొచ్చు. సపోజ్ మనకి ఇంతకుముందు బర్త్‌డే ఉంది. ఇక్కడ సి మెన్షన్ చేసా బేసిక్‌గా బర్త్‌డే అనేది మనకు ఒక కస్టమ్ ఫీల్డ్. ఒకసారి చూద్దాం. అది కస్టమ్ ఫీల్డ్. ఐ థింక్ బర్త్‌డే కస్టమ్ ఫీల్డ్ కాదు. కస్టమ్ ఫీల్డ్ ఏజ్ ఉంది కదా! ఏజ్‌ని ట్రై చేద్దాం. సో, ఇక్కడ ఏజ్ అనేది అండర్‌స్కోర్ సి ఉంది. ఎందుకు అంటే వాటెవర్ కస్టమ్ ఫీల్డ్స్, కస్టమ్ ఆబ్జెక్ట్స్ మీరు క్రియేషన్ చేస్తారో వాటికి అండర్‌స్కోర్ సి అయితే వస్తుంది. అండ్ ఎగ్జిక్యూట్. సో, ఇప్పుడు ఏమైంది? ఏదైతే డేటా వచ్చిందో ఆ డేటా అనేది ఏజ్ బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్‌లో మనం ప్రింట్ చేసాం. ఇక్కడ మీరు ఏజ్ కూడా యాడ్ చేయండి. మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇంతకుముందు మనకు అక్కడ లేదు. ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేశా. అండ్ ఎగ్జిక్యూట్. ఐ థింక్ ఏజ్ లేదా అసలు? ఓకే. ఫీల్డ్ ఉంది కానీ ఇంకా వేరేదైనా చూద్దాం. ఏజ్ ఆఫ్ కాంటాక్ట్. ఏజ్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ లెట్స్ యూజ్ ఏజ్ ఆఫ్ కాంటాక్ట్. సో, అసెండింగ్ ఆర్డర్ ట్రై చేసా. యాహ్! 0 దగ్గర నుంచి వచ్చింది. 0 అనేది ఇక్కడ లైక్
కొన్ని వాటికి వాల్యూస్ లేదు కాబట్టి ఎంప్టీగా స్టార్ట్ అయింది. అండ్ దెన్ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే చూడండి 1, 12, 26, 38 ఏదైతే ఏజ్ ఉందో ఏజ్ బేసిస్‌లో వచ్చింది. ఒకవేళ మనం ఇక్కడ డిసెండింగ్ మెన్షన్ చేస్తే సింపుల్ అది డిసెండింగ్ ఆర్డర్‌లోకి వెళ్ళిపోతుంది. డిసెండింగ్ ఆర్డర్‌లోకి 100 దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది. బ్లాంక్ వాల్యూస్ ఎప్పుడైనా ఫస్ట్ వస్తాయి గుర్తుంచుకోండి. బ్లాంక్ వాల్యూస్ ఫస్ట్ అయితే వస్తుంది. మీరు ఆర్డర్ బై యూజ్ చేసినప్పుడు. అది అసెండింగ్ అయినా, డిసెండింగ్ అయినా అండ్ మనం ఇంటీజర్ మీద, డెసిమల్ మీద, ఆల్సో స్ట్రింగ్ మీద, ఈ డేట్ మీద కూడా రైట్ డేట్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ ప్రతి ఒక్క డేట్ ఐ థింక్ బూలియన్ మీద మీరు యూజ్ చేయలేరు. రైట్? సో డేట్, స్ట్రింగ్, ఇంటీజర్, డెసిమల్, ఫ్లోట్ ఏవైతే ఈ నంబర్స్, టెక్స్ట్ ఉన్నాయో వాటి మీద మీరు ఈ ఆర్డర్ బై అనేదైతే కీవర్డ్ ఉందో ఆర్డర్ బై కీవర్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకిప్పుడు ఇక్కడ గ్రూప్ బై అనేది కూడా ఒకటి ఉంటుంది. గ్రూప్ బై ఒకటి నేర్చుకోవాలి. సో లెట్స్ గో టు గ్రూప్ బై. థింక్ ఆర్డర్ బై హ్యావింగ్ గ్రూప్ బై. సో బేసిక్‌గా మనకి ఎలాంటి డేటే కావాలంటే కొన్ని టైమ్స్ లెట్స్ కన్సిడర్ మనం కాంటాక్ట్స్ ఉన్నాయి, అకౌంట్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద ఇండస్ట్రీ సపోజ్ మనకు అగ్రిగేట్ చేయాలి అనుకుంటున్నాం. ఎలా అంటే ఒక అకౌంట్స్‌ని ఆర్ కాంటాక్ట్స్‌ని ఆర్ లీడ్స్‌ని ఏదో ఒకటి పిక్ లిస్ట్ ఉంటుంది కదా! ఇప్పుడు లీడ్‌లో స్టేజెస్ ఉంటుంది. అకౌంట్‌లో ఇండస్ట్రీ ఉంది. సపోజ్ ఇండస్ట్రీ వైస్ నాకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో కావాలి. స్టేజ్ వైస్ ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో కావాలి. నాకు డేటా అలానే కావాలి. ఇండివిడ్యువల్ కాంటాక్ట్స్ వద్దు. ఒకవేళ అగ్రిటెక్ ఇండస్ట్రీ ఉంటే ఎన్ని కాంటాక్ట్స్, ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉంటే ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి. ఇలా నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నమాట. అకార్డింగ్ టు ఇండస్ట్రీ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. ఇది మనం రోల్ అప్ సమ్మరీ లాగా కన్సిడర్ చేయొచ్చు. మీకు గుర్తుందో లేదో రోల్ అప్ సమ్మరీ మనం పర్ఫార్మ్ చేసాం. అని ఈచ్ ఆబ్జెక్ట్ ఏది చిల్డ్రన్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అనేసి పేరెంట్ ఆబ్జెక్ట్‌లో ఒక ఫీల్డ్ క్రియేషన్ చేసాం. అదే రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్. సో ఆ ఫీల్డ్‌లో ఏంటి మనము సమ్, మినిమమ్, మాక్సిమం, యావరేజ్ ఇలా 4, 5 ఫంక్షన్స్ యూజ్ చేసాం. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ గ్రూప్ చేసే టైంలో కూడా మీరు ఆ ఫంక్షన్స్ అన్నిటిని యూజ్ చేయొచ్చు. ఇది కూడా మనకు ప్రోగ్రామింగ్ టైంలో యూజ్ అవుతుంది. ఇప్పుడు లీడ్ ఆబ్జెక్ట్ మీద మనం వర్క్ చేద్దాం. సో లెట్స్ గో టు ఆబ్జెక్ట్ మేనేజర్ అగైన్ అండ్ లెట్స్ ఫైండ్ లీడ్. ఎందుకు నేను ఇట్లా ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తున్నా అంటే నాకు ఫీల్డ్ నేమ్స్ క్లారిటీ లేదు. సో మనం క్లియర్‌గా ఫీల్డ్ నేమ్స్ ఏమున్నాయో చూసుకోవచ్చు. స్టేజ్ లీడ్ సోర్స్ ఐ థింక్ లీడ్ కాదు ఆపర్చునిటీ ఇది. యాహ్! ఆపర్చునిటీ స్టేజ్ నేమ్ ఇది. సో ఇది ఓన్లీ స్పెసిఫిక్‌గా పిక్ లిస్ట్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. గ్రూప్ బై అనేది గుర్తుంచుకోండి. రైట్? ఫస్ట్ అయితే బేసిక్ క్వెరీ సెలెక్ట్ ఐడీ, నేమ్, కామా స్టేజ్, ఆపర్చునిటీ. ఎలాంటి ఫిల్టరేషన్ లేదు. సింపుల్ ఎస్ఓక్యూఎల్ క్వెరీ. జస్ట్ నేను డేటా రిట్రీవల్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్. సో లీడ్ డేటా అలాంగ్ విత్ ద స్టేజ్ రైట్ క్లియర్‌గా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ప్రాస్పెక్టింగ్, క్వాలిఫికేషన్, నీడ్ అనాలిసిస్ ఇలా మల్టిపుల్ స్టేజెస్ ఉన్నాయి. ఈచ్ స్టేజ్‌లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయనేది నాకు క్లారిటీ కావాలి. సపోజ్ ఇప్పుడు ప్రాస్పెక్టింగ్‌లో మనం చూస్తే ఇక్కడనే 3 కనిపిస్తున్నాయి. సో ఇలా ప్రతీది నాకు ఒక గ్రూప్ లాగా కావాలి ఇన్ఫర్మేషన్. ప్రతి స్టేజ్‌లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏంటి అనేసి. అలా అయితేనే మనకి ఈజీ ఉంటుందన్నమాట. కాలిక్యులేషన్ చేయడానికి ఫర్దర్‌గా. అప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రూప్ బై ఐ థింక్ ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఈ గ్రూప్ బైలో టోటల్‌గా మనకు 4 ఫంక్షన్స్ ఉంటాయి. కౌంట్, మినిమమ్, మాక్సిమమ్, సమ్ అండ్ యావరేజ్ కూడా ఉంటుంది. సేమ్ రోల్ అప్ సమ్మరీలో ఎలా అయితే మీరు చేశారో అలానే ఇక్కడ కూడా. నాకు ఈ స్టేజ్ వైస్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో కావాలి అనుకుంటున్నా. దట్ మీన్స్ టోటల్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ కావాలి అనుకుంటున్నా. నాకు కౌంట్ ఫంక్షన్ అవుతుంది. సింపుల్ కౌంట్ యాడ్ చేసేసేయండి. అండ్ ఐ థింక్ అలియాస్ నేమ్ కూడా యాడ్ చేయాలి. సో ఐ విల్ గో విత్ ఐడీ ఫీల్డ్ యాడ్ చేస్తాను. ఎందుకు ఐడీ ఫీల్డ్ యాడ్ చేశా అంటే అది మ్యాండేటరీ ఫీల్డ్ కదా! సో కౌంట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క రికార్డ్ మనం కౌంట్ చేయాలనుకుంటున్నాం. ఏదైనా మీరు ఆప్షనల్ ఫీల్డ్ మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి. ఆ ఆప్షనల్ ఫీల్డ్ లేకపోతే ఆ రికార్డ్ కౌంట్‌లోకి రాదు కాబట్టి. అందుకే నేను ఇది తీసేసుకున్నా సింపుల్‌గా. సో దట్ ఏంటంటే అన్ని రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు కన్సిడరేషన్‌లోకి వస్తుంటాయి.
ఓకే. సో, ఫస్ట్ అయితే మనం ఇక్కడ కౌంట్ యాడ్ చేసాం. విచ్ మీన్స్ అదొక ఫంక్షన్. ఏ ఫీల్డ్‌తోని మీరు యూజ్ చేస్తున్నారో అది యాడ్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ మనం గ్రూప్ బై. సో, ఇప్పుడు మీరు రికార్డ్స్‌ని కౌంట్ చేయాలనుకుంటున్నారు. అందుకే కౌంట్ ఫంక్షన్ అయితే మనం యూజ్ చేస్తాం. ఫైన్ ఓకే. మరి ఇప్పుడు ఏ ఫీల్డ్ బేస్ చేసుకొని మీరు గ్రూప్ చేయాలి అనుకుంటున్నారు? రైట్. ఏదో ఒక ఫీల్డ్ చేసుకొని గ్రూప్ చేసి అండ్ ఆ స్పెసిఫిక్ గ్రూప్‌లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని మీరు ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నారు. సో, మనం ఇక్కడ గ్రూప్ బై అయితే చేయాల్సిందే. గ్రూప్ బై చేయడానికి స్టేజ్ నేమ్. ఇక్కడ నేను స్టేజ్ నేమ్ అనే ఫీల్డ్ యూజ్ చేస్తున్నా. అండ్ మనం యూజ్ చేసేది మోస్ట్‌లీ పిక్ లిస్ట్ మాత్రమే యూజ్ చేస్తాం. వేరే వాల్యూస్‌ని యూజ్ చేయలేము గ్రూప్ బై సినారియో. సో, ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతి స్టేజ్ వైస్ మనకి ఎన్ని ఆపర్చునిటీ రికార్డ్స్ ఉన్నాయని క్లియర్‌గా వస్తుంది. ఐడియా కదా మనం యాడ్ చేసింది. Field must be grouped or aggregated. Group count from opportunity, group by stage name. Okay. Execute. Still execute అవ్వలేదు. ఒకసారి ట్రై చేద్దాం. Execute. ఓకే. ఎర్రర్ కూడా ఏం రాలేదు. బట్ స్టిల్ ఓకే. స్టేజ్ నేమే మనకున్న ఫీల్డ్. స్టేజ్ ఎస్ స్టేజ్ నేమ్ ఏముంది? మేబీ లెట్స్ రిమూవ్ ఐడి ఇన్సైడ్ కౌంట్. ఇది కాదు. ఐడి యూజ్ చేసాం. ఐడి నేమ్ స్టేజ్ నేమ్. ఓకే. I'll remove every field. Okay. From opportunity, group by extra spelling ఏం లేవు కదా. ఓ స్టేజ్ చేయలేదు. అయితే అంతేనా? స్టేజ్ నేమ్ యాడ్ చేయలేదు. రైట్. స్టేజ్ నేమ్ మనం యాడ్ చేయలేదు. బేసిక్‌గా మనం గ్రూప్ చేసిన రిజల్ట్ ఆ స్టేజ్ అండ్ రిలేటెడ్ కౌంట్ కావాలి కదా మనకు. ఇక్కడ చూడండి ఇది కౌంట్ వస్తది. ఇక్కడ మనకు ఆ స్టేజ్ రావాలి. సో, అసలు ఆ ఫీల్డ్ మనం ఇంత ముందు నుంచి యాడ్ చేయలేదు. ఫస్ట్ నేను యాడ్ చేశాను. అండ్ చూడండి ఈ స్టేజ్‌లో ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఈ స్టేజ్‌లో ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఇలా క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీన్స్ మనం అగ్రిగేట్ చేసాము. ఒక్కో స్టేజ్‌లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఏంటి అనేసి. సింపుల్ థింగ్ కౌంట్ చేస్తున్నాం. ఇక్కడ స్టేజ్ ప్లేస్‌లో మీరు అకౌంట్ అయితే ఇండస్ట్రీ యూజ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర కస్టమ్ ఆబ్జెక్ట్ ఉండి ఇంకేదైనా పిక్ లిస్ట్ ఉంటే ఆ పిక్ లిస్ట్ ఫీల్డ్‌ని మీరు యూజ్ చేయొచ్చు. బేసిక్‌గా మనకు అగ్రిగేషన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అంతే సింపుల్ థింగ్. ఇండస్ట్రీ వైస్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఏంటి అనేసి. అండ్ ఇక్కడ మీరు ఏ ఫంక్షన్ అయినా పర్ఫార్మ్ చేయొచ్చు. మినిమమ్, మాక్సిమం, సమ్ ఏదైనా పర్ఫార్మ్ చేయొచ్చు. మినిమమ్ పర్ఫార్మ్ చేయాలంటే మనకు ఒక నెంబర్ కావాలి కాబట్టి లెట్స్ గో విత్ నెంబర్ ఫీల్డ్. ఐ థింక్ అమౌంట్. మనకు కరెన్సీ ఉంది కాబట్టి లెట్స్ గో విత్ అమౌంట్. అమౌంట్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఎవ్రీ స్టేజ్‌లో ఆపర్చునిటీ మినిమమ్ ఆపర్చునిటీ అమౌంట్ ఏదైతే ఉందో అది మనకొచ్చి ఇక్కడ చూపిస్తుంది. అందుకే మనం మినిమమ్ ఫంక్షన్ పెట్టాం. చూడండి 243 నెగోషియేషన్ అండ్ రివ్యూస్ ఏదైతే స్టేజ్ ఉందో దాంట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాటన్నిటిలో మినిమమ్ ఆపర్చునిటీ వచ్చేసి 243 అంట. ప్రాస్పెక్టింగ్‌లో 0 ఉంది. అండ్ నెక్స్ట్ నీడ్ అనాలిసిస్‌లో రూ. 4,000 500 క్లోజ్డ్ వన్‌లో రూ. 100 మినిమమ్ అమౌంట్ ఉన్న ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదే మినిమమ్‌ని మనం మ్యాక్స్ అని రీప్లేస్ చేస్తే మాక్సిమం నెంబర్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. నెగోషియేషన్ అండ్ రివ్యూ స్టేజ్‌లో 27,000 2,70,000 సమ్ నెంబర్ ఉంది. అండ్ ఎవ్రీ అదర్ స్టేజ్‌లో వాటెవర్ మాక్సిమం అమౌంట్ ఉందో ఆ మాక్సిమం అమౌంట్ ఫీల్డ్‌ని చూపిస్తుంది. ఇక్కడ మీరు మల్టిపుల్ ఫీల్డ్స్‌ని యాడ్ చేయలేరు. సింపుల్‌గా ఏ ఫీల్డ్ బేస్ చేసుకొని మీరు అగ్రిగేట్ చేస్తున్నారు అండ్ దెన్ ఫంక్షన్ ఏంటి? మాక్సిమం, మినిమమ్, కౌంట్ అండ్ ఈవెన్ యూ కెన్ గో విత్ యావరేజ్ యాస్ వెల్. యావరేజ్. సో, యావరేజ్ అమౌంట్ ఎంత? యావరేజ్ అమౌంట్ చూసుకుంటే ప్రతి స్టేజ్ లోపల దీంట్లో 81,000 దీంట్లో 94,000 రైట్? సంథింగ్ అలా డిఫరెంట్ యావరేజ్ అమౌంట్స్ అయితే వస్తున్నాయి. సేమ్ ఫంక్షనాలిటీస్ మనం రోల్ అప్ సమ్మరీలో కూడా చేసాం. రైట్? రోల్ అప్ సమ్మరీలో కూడా పేరెంట్ ఆబ్జెక్ట్ మీద చిల్డ్రన్ ఆబ్జెక్ట్ రికార్డ్స్ ఎన్నున్నాయి? అండ్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్‌లో ఏదైనా నంబర్, ఇంటిజర్ ఫీల్డ్ ఉంటే వాటిని సమ్ చేయడం,
మినిమమ్ చేయడం, మాక్సిమం చేయడం ఇలాంటివి మనం అక్కడ పర్ఫార్మ్ చేసామనమాట. అండ్ ఇది ప్రోగ్రామింగ్ చేసే టైంలో మనకిక్కడ ఇది యూజ్ అవుతుంది. రైట్? సో, గ్రూప్ బై. అండ్ ఈ గ్రూప్ బైలో కూడా మీరు ఒక కండిషన్ యాడ్ చేయాలనుకుంటున్నారు. రైట్? కండిషన్ సంథింగ్ లైక్ వేర్ కండిషన్. ఇప్పుడు మనం ఇక్కడ ఫిల్టరేషన్ చేయాలి అనుకుంటున్నాం. ఏమని ఫిల్టరేషన్ చేయాలనుకుంటున్నాం అంటే హ్యావింగ్ కీవర్డ్ ఐ థింక్ వి హ్యావ్. రైట్? సో, ఈ హ్యావింగ్ కీవర్డ్ ఏం చేస్తుంది అంటే మీరు వేర్ కండిషన్ రెగ్యులర్ ఏదైతే సింటాక్సెస్ చేశారో అప్పుడు ఫిల్టరేషన్ చేయడానికి హ్యావింగ్ కీవర్డ్ యూజ్ అయ్యింది. అండ్ ఎప్పుడైతే మనం గ్రూప్ బై చేసామో అప్పుడు కూడా ఫిల్టరేషన్ చేయాలంటే హ్యావింగ్ కీవర్డ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వేర్ కండిషన్ యూజ్ చేయాలి. సో, హ్యావింగ్ యావరేజ్ అమౌంట్ గ్రేటర్ దాన్ సమ్ అరౌండ్ 1 lakh అని మెన్షన్ చేశాం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఏవైతే యావరేజ్ అమౌంట్ ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ సో ఏవైతే ఆపర్చునిటీస్ స్టేజెస్ ఉన్నాయో మనకు మల్టిపుల్ స్టేజెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి వితౌట్ నేను హ్యావింగ్ కీవర్డ్ చూపిస్తా. విత్ హ్యావింగ్ కీవర్డ్. సో ఫస్ట్ ఇది వితౌట్ హ్యావింగ్ కీవర్డ్ ఫిల్టరేషన్ ఏం లేదు. ఆల్మోస్ట్ చాలా వచ్చేసాయి. ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? నెగోసియేషన్, అనాలిసిస్, ప్రపోజల్, క్వాలిఫికేషన్, డిసిషన్ మేకర్స్, ప్రపోజిషన్, ప్రాస్పెక్టింగ్, నీడ్ అనాలిసిస్, క్లోజ్. ఆల్మోస్ట్ 9 అనుకుంటా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే ఏవైతే స్టేజెస్ మినిమం యావరేజ్ ఏదైతే అమౌంట్ ఉందో అది గ్రేటర్ దాన్ 1 lakh ఉందో ఆ స్టేజెస్ అండ్ దాంట్లో ఉన్న యావరేజ్ అమౌంట్ నాకు కావాలి. రిమైనింగ్ అవసరం లేదు. దీంట్లో మనం ఫిల్టరేషన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ హ్యావింగ్ అనేది యాడ్ చేసుకుందాం. అండ్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు చూడండి మనకు కొన్ని వచ్చాయి. ఇక్కడ చాలా వచ్చాయి. ఇక్కడ కొన్ని స్టేజెస్ అనేవి ఫిల్టర్ అవుట్ అయిపోయాయి. ఏ స్టేజెస్ ఫిల్టర్ అవుట్ అయ్యాయి అంటే వాట్ ఎవర్ స్టేజెస్ విచ్ ఆర్ హ్యావింగ్ యావరేజ్ అమౌంట్ లెస్ దాన్ 1 lakh ఏదైతే ఉందో స్టేజెస్ వైజ్ అది ఫిల్టరేట్ అయిపోయింది. అండ్ సేమ్ ఇక్కడ మీరు ఈ మినిమం ఫంక్షన్లో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మినిమం అమౌంట్ అని కూడా ఇలా అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏమైపోతుంది మినిమం అమౌంట్ ఏదైతే గ్రూప్ వైజ్ ఉందో అది ఫిల్టరేషన్ చేస్తాం. అండ్ వాట్ ఎవర్ మినిమం అమౌంట్ 1 lakh పైన ఉందో అప్పుడు ఇక మనకు డేటా రాలేదు. ఎందుకు డేటా రాలేదు అంటే మనకు మినిమం అమౌంట్ 1 lakh పైన ఏ ఒక్క స్టేజ్లో డేటా లేదంట. అదే 100 మెన్షన్ చేస్తే సమ్ డేటా వచ్చింది. రైట్? సో ఫిల్టరేషన్ గ్రూప్ బై చేస్తున్నప్పుడు మనం హ్యావింగ్ అనే కీవర్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది సిమిలర్ టు వేర్ కండిషనే. ఎలా అయితే వేర్ కండిషన్ ప్రీవియస్గా డేటా ఫిల్టరేషన్కి యూజ్ అయిందో అలానే ఇక్కడ మనకు గ్రూప్ బై సినారియో లోపల హ్యావింగ్ అనే కండిషన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ గ్రూప్ బైలో మినిమం, మ్యాక్సిమం, కౌంట్ అండ్ ఈవెన్ యావరేజ్ ఈ ఫంక్షన్స్ అన్నిటిని మీరు పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఆ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తూ వచ్చిన రిజల్ట్ని ఫిల్టరేషన్ చేయాలి అనుకుంటే హ్యావింగ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. విచ్ మీన్స్ హ్యావింగ్ అనే కీవర్డ్ అయితే యూజ్ చేసుకుంటాం. ఇవి మనం మేజర్గా యూజ్ చేసే కీవర్డ్స్. సేల్స్ ఫోర్స్లో మీరు డేటా రిట్రీవల్ చేయాలి అనుకున్నప్పుడు వైల్ రైటింగ్ ట్రిగ్గర్ ఇవే కీవర్డ్స్ యూజ్ చేస్తాం. సెలెక్ట్ కీవర్డ్ అండ్ దెన్ మనకు కావాల్సిన కంప్లీట్ ఫీల్డ్స్ అండ్ దెన్ ఫ్రమ్ కీవర్డ్ అండ్ ఏ ఆబ్జెక్ట్ నుంచి డేటా రిట్రీవల్ చేస్తున్నారో అది అండ్ దెన్ వేర్ కీవర్డ్ అనేది డేటా ఫిల్టరేషన్కి యూజ్ అవుతుంది. రైట్? మనకు అన్ని డేటా అయితే రిక్వైర్మెంట్ ఉండదు. చాలా వరకు మనం డేటాని రిట్రీవల్ చేసే టైంలో ఫిల్టరేషనే చేయాలి. అది బెస్ట్ ఏమంటారు లైక్ అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా వేర్ కండిషన్ అనేది మనకు అలానే యూజ్ అవుతుంది ఫిల్టరేషన్ చేయడానికి. అండ్ వేర్ కండిషన్ అనేది స్ట్రిక్ట్గా ఫిల్టరేషన్ చేస్తుంది. వేర్ కండిషన్ ఫిల్టరేషన్కి. ఇక్కడ మీరు స్ట్రింగ్ని మ్యాచ్ చేయడానికి ఈక్వల్స్ టు అనేది యూజ్ చేస్తాం ఆర్ నాట్ ఈక్వల్స్ టు యూజ్ చేస్తాం. ఒకవేళ ప్యాటర్న్ ఏదైనా మ్యాచ్ చేయాలి అనుకున్నప్పుడు లైక్ కీవర్డ్ యూజ్ చేసి పర్సంటేజ్ సింబల్తో మీరు కంపేర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డేట్ కోసం మనకు టుడే, ఎస్టర్డే, టుమారో, దిస్ వీక్, లాస్ట్ వీక్, నెక్స్ట్ వీక్, లాస్ట్ 90 days, నెక్స్ట్ 90 days, రైట్? లాస్ట్ ఎన్ డేస్, పాస్ట్ ఎన్ డేస్ అని ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ డేట్ని కంపేర్ చేయడానికి ఉన్నాయి. అండ్ దెన్ గ్రూప్ బై అనేది మీరు ఎప్పుడైనా డేటాని ఫీల్డ్ బేస్ చేసుకొని గ్రూప్ చేసి దాంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, లేదా దాంట్లో మినిమం అమౌంట్ ఎంత, మాక్సిమం అమౌంట్ ఎంత, యావరేజ్ ఏంటి, ఇలా అగ్రిగేషన్ ఏదైనా ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతుంది.
అండ్ గ్రూప్ బై అనేది మీరు డెఫినైట్‌లీ పిక్ లిస్ట్ మీద మాత్రమే పెర్ఫార్మ్ చేయగలుగుతారు. ఒక టెక్స్ట్ ఫీల్డ్ మీద పెర్ఫార్మ్ చేయలేరు. గుర్తుంచుకోండి. పిక్ లిస్ట్ మీద మాత్రమే పాసిబుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు గ్రూప్ బై పెర్ఫార్మ్ చేసే టైంలో డేటా ఫిల్టరేషన్ చేయాలి అనుకున్నప్పుడు వేర్ కండిషన్ యూజ్ చేయలేరు. హావింగ్ అనే కండిషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ మనకు ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ బై అనేది అది డేటా సార్టింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. విచ్ మీన్స్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ మేబీ డిసెండింగ్ ఆర్డర్‌లో మీ దగ్గర ఉన్న డేటాని మీరు సార్టింగ్ చేయొచ్చు. ఇది కాకుండా మనం ఎట్ ఏ టైము పేరెంట్ అండ్ చిల్డ్రన్ రికార్డ్స్‌ని రిట్రీవ్ చేయాలి అనుకుంటున్నాం. సపోజ్ లెట్స్ సెలెక్ట్ ఐడీ, నేమ్ ఫ్రమ్ అకౌంట్. రైట్? ఇది మన దగ్గరున్న సింపుల్ ఒక ఎస్ఓక్యూఎల్ క్వెరీ డేటా రిట్రీవల్ చేయడానికి దట్ టూ స్పెసిఫికల్లీ అకౌంట్. ఇప్పుడు మనము ఈ అకౌంట్ అండర్‌లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కావాలి అనుకుంటే మనం ఎలా రిట్రీవల్ చేయొచ్చు? బేసిక్‌గా దీన్నే చైల్డ్ క్వెరీ అంటారు. ఇప్పుడు నేను చేసేదాన్ని. ఫీల్డ్ పక్కన కామా పెట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఈ బ్రాకెట్స్‌ని మళ్ళీ ఒక న్యూ క్వెరీ రాసేయొచ్చు మళ్ళీ మీరు. సెలెక్ట్ ఐడీ, నేమ్ ఫ్రమ్ కాంటాక్ట్. సో, ఇదేంటంటే ఇది ఇన్నర్ క్వెరీ అంటారు ఆర్ చిల్డ్రన్ క్వెరీ అంటారు. విచ్ మీన్స్ పేరెంట్ ఆబ్జెక్ట్‌లో నుంచి ఆ పేరెంట్ ఆబ్జెక్ట్ అండర్‌లో ఉన్న వాటెవర్ చిల్డ్రన్ రికార్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని మీరు రిట్రీవల్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఇన్నర్ క్వెరీ ఆర్ చిల్డ్రన్ క్వెరీ ఏదైతే ఉందో అది మనం మెన్షన్ చేస్తామనమాట. సింపుల్‌గా సెలెక్ట్ ఐడీ, నేమ్ ఫ్రమ్ కాంటాక్ట్. ఇక్కడ మీరు అగైన్ వేర్ కండిషన్ ఇక్కడ యూజ్ చేయొచ్చు. నాట్ కండిషన్ యూజ్ చేయొచ్చు. ప్రీవియస్‌గా ఎస్ఓక్యూఎల్ క్వెరీ మనం రాసినప్పుడు ఆ కంపారిజన్ ఆపరేటర్స్, లైక్ కీవర్డ్, హావింగ్ కీవర్డ్, గ్రూప్ బై కీవర్డ్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డేటా ఎలా అవుతుందో చూద్దాం. ఎగ్జిక్యూట్. ఐడీ, కాంటాక్ట్స్ రావాలి. ఎందుకంటే రిలేషన్ స్పెల్లింగ్ రాంగ్ ఇక్కడ. యెస్. సో, ఇక్కడ చూడండి ఇది అకౌంట్ నేమ్ ఎడ్జ్ కమ్యూనికేషన్స్ అనేది. ఇప్పుడు ఈ అకౌంట్ అండర్‌లో ఆల్‌మోస్ట్ చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కాంటాక్ట్ వచ్చింది. సెకండ్ కాంటాక్ట్ వచ్చింది. ఇంకా రిమైనింగ్ కాంటాక్ట్స్ కూడా ఉండొచ్చు. మనకు డేటా ఇక్కడ కనిపించట్లేదు. ఒక కాంటాక్ట్ ఉంది. ఇక్కడ 2 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ 3, 4 ఉన్నాయి. సో, ఇలా సేమ్ అకౌంట్ అండ్ ఒకటే క్వెరీ లోపల పేరెంట్ ఆబ్జెక్ట్ డేటాని రిట్రీవ్ చేస్తున్నారు మీరు. చిల్డ్రన్ ఆబ్జెక్ట్ డేటాని మీరు రిట్రీవ్ చేస్తున్నారు. రైట్? సేమ్ క్వెరీ. ఇప్పుడు చూడండి ఇది మల్టిపుల్ క్వెరీస్ రిట్రీవల్ చేయట్లేదు. మల్టిపుల్ క్వెరీస్ రాయట్లేదు. ఒకటే క్వెరీ అండ్ ఆ క్వెరీ అండర్‌లో ఉన్న వాటెవర్ చిల్డ్రన్ రికార్డ్స్ ఉన్నాయో అది. సో, ఇది ఎప్పుడు వర్క్ అవుతుందంటే పేరెంట్ రికార్డ్ మీద, పేరెంట్ ఆబ్జెక్ట్ మీద మీరు క్వెరీ రాస్తున్నారు. అండ్ దెన్ ఆ చిల్డ్రన్ ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో పేరెంట్ అండర్‌లో వాటన్నిటిని మీరు రిట్రీవ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఓన్లీ ఏదైనా ఒకటే ఆబ్జెక్ట్ పాసిబుల్ అవుతుంది. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ పక్కనే మళ్ళీ ఇంకోటి యాడ్ చేయడం అలా చేయకండి. ఇక్కడ సింగిల్ ఆబ్జెక్ట్. రైట్? అండ్ ఈవెన్ ఇప్పుడు కాంటాక్ట్‌కి కూడా లెట్స్ కన్సిడర్ కాంటాక్ట్ అండర్‌లో కూడా చిల్డ్రన్ రికార్డ్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు అగైన్ మళ్ళీ మీరు ఇక్కడ రాయొచ్చు. ఇన్‌సైడ్ ఇక్కడ కూడా రాయొచ్చు. ఐడీ ఫ్రమ్ లెట్స్ కన్సిడర్. ఇది కాంటాక్ట్ అనేది చిల్డ్రన్ క్వెరీ. ఆ చిల్డ్రన్ క్వెరీ లోపల మళ్ళీ ఇంకో చిల్డ్రన్ క్వెరీ కూడా మనం రాయొచ్చు. ఇలా ఐ థింక్ 40 లెవెల్ వరకు సంథింగ్ ఏమో వెళ్ళొచ్చనుకుంటా. అంత ఐడియా లేదు. బట్ ఇలా కూడా మనం రాయొచ్చు. ఐ థింక్ ఇది టాస్కా? అసలు రిలేషన్‌షిప్ ఉందా లేదో క్లారిటీ లేదు. బట్ ఎనీవే నేను ట్రై చేశా ఇక్కడ. ఇలా మీరైతే మెన్షన్ చేయొచ్చు డేటాని. అకౌంట్ అండ్ ఆ కాంటాక్ట్ అండర్‌లో ఉన్న ఆ టాస్క్‌లు అండ్ ఈవెన్ ఇప్పుడు ఈ టాస్క్ అండర్‌లో ఉన్న ఇంకా చిల్డ్రన్ రికార్డ్‌ని రిట్రీవ్ చేయాలన్నా మళ్ళీ అగైన్ ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయొచ్చు. ఇది టాస్క్ పేరెంట్ క్వెరీ. ఇది చిల్డ్రన్ క్వెరీ అయిపోతుంది. సో, ఇలా మీరు ఎన్నైనా ఇన్‌సైడ్ ఒక పేరెంట్ క్వెరీ ఇన్‌సైడ్ చిల్డ్రన్ క్వెరీస్ అండ్ ఇన్‌సైడ్ క్వెరీ ఇంకో చిల్డ్రన్ క్వెరీ ఇలా అరౌండ్ 40 స్టేజెస్ వరకు సంథింగ్ వెళ్ళొచ్చు మీరు. డిపెండ్స్ ఆన్ యువర్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద డేటా రిట్రీవల్. ఇంకా మీకు ఆ సిట్యుయేషన్‌లో ఎలా కావాలి అనేసి. బట్ మోస్ట్‌లీ అంతలా ఎళ్ళరు. ఇక్కడ ఏదైతే సింపుల్‌గా పేరెంట్ క్వెరీ అండ్ చిల్డ్రన్ క్వెరీ ఉందో అక్కడితోనే మనకు సరిపోతుంది. మన రిక్వైర్మెంట్ డేటా రిట్రీవల్ అయిపోతుంది. ఇంకా ఎక్స్‌ట్రా మీరు తీసుకురారు. ఎందుకు అంటే ఈ లెవెల్ వచ్చిన డేటాని మీరు హ్యాండిల్ చేయడానికి చాలా కష్టమైతుంది. ఇన్‌సైడ్ దిస్ మళ్ళీ ఇంకో లెవెల్ అంటే ఆ డేటాని మనం హ్యాండిల్ చేయలేం అంత ఈజీగా. చాలా కాంప్లెక్సిటీ అయిపోతుంది. డేటా రిట్రీవ్ చేయడం ఒకటి ఇంపార్టెంట్ కాదు కదా! రిట్రీవ్ చేసిన డేటాని మీరు యాక్సెస్ చేయగలగాలి.
అలా అయితేనే మనకి ఈజీ అవుద్ది. సో, అప్పుడేమైద్దంటే డేటా యాక్సెస్ అనేది చాలా కష్టంగా అవుద్ది. మల్టిపుల్ ఆహ్, లూప్స్ అవుతుంటాయి. ఇన్‌సైడ్ లూప్ చాలా కష్టమవుతుంది. నెక్స్ట్ లెట్స్ కన్సిడర్ సెలెక్ట్ ఐడీ నేమ్ ఫ్రమ్ అగైన్ ఇది ఒక సింపుల్ కాంటాక్ట్ డేటా రిట్రీవ్ చేయడానికి రాసే క్వెరీ. ఇప్పుడేంటంటే చిల్డ్రన్ ఆబ్జెక్ట్‌లో నుంచి మీరు పేరెంట్ ఆబ్జెక్ట్‌ని పేరెంట్ ఆబ్జెక్ట్‌లో ఒక ఫీల్డ్‌ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మనం వాటెవర్ ఆ పేరెంట్ ఆబ్జెక్ట్ ఫీల్డ్ ఉందో అకౌంట్ అండర్‌స్కోర్ ఆర్ అని యాడ్ చేయండి. ఆర్ అంటే రిలేషన్‌షిప్ అన్నమాట. సో, కాంటాక్ట్‌కి పేరెంట్ రిలేషన్‌షిప్ ఉంది కాబట్టి ఆర్ యాడ్ చేసి నేనిక్కడ నేమ్ యాడ్ చేశాను. దీని మీనింగ్ ఏంటంటే మనం డైరెక్ట్‌గా చిల్డ్రన్ ఆబ్జెక్ట్‌లో నుంచి పేరెంట్ ఆబ్జెక్ట్ డేటా యాక్సెస్ చేయొచ్చు అని మీకు ఇంతకుముందు చెప్పాను. సో, డేటా రిట్రీవల్ చేయడానికి సెపరేట్ మళ్ళీ క్వెరీ రాయాల్సిన అవసరం లేదు. రైట్. మనం ఇంతకుముందు ఏంటంటే చిల్డ్రన్ డేటా కోసం సెపరేట్ చిల్డ్రన్ క్వెరీ రాసాం. ఇక్కడ అలా చిల్డ్రన్ క్వెరీ పేరెంట్ క్వెరీ సెపరేట్‌గా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఆ రిలేషన్‌షిప్ ఆర్ వాటెవర్ ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్‌ని మీరు యాడ్ చేస్తే సరిపోతుంది. అకౌంట్ ఒకసారి ఇక్కడ మనం అకౌంటే ఉంది. అకౌంట్స్ రిలేషన్‌షిప్స్ ఐ థింక్ మనకు అకౌంటే ఉండాలి. లెట్స్ ట్రై విత్ అకౌంట్ ఐడి. ఐ థింక్ ఇదైతే రాంగ్. ఇది రాంగ్. అకౌంట్ అండర్‌స్కోర్ ఆర్ డాట్ నేమ్ మనకు నేమ్ ఫీల్డ్ అయితే ఉండే ఉంటుంది. అకౌంట్‌లో ఫ్రమ్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ నేమ్ అకౌంట్ అండర్‌స్కోర్ నేమ్. ఒకసారి అకౌంట్ ఆబ్జెక్ట్ లెట్స్ సీ అండ్ ఫీల్డ్ నేమ్ అయితే అవైలబుల్‌గా ఉంది. అది కూడా ఇష్యూ లేదు. ఐ థింక్ ఇప్పుడు వచ్చింది. ఓకే. సో, ఏపీఐ ఇష్యూ నేమ్ వల్ల రాలేదు ఇంతకుముందు. ఇప్పుడు డేటా ఐ థింక్ స్టిల్ రాలేదా? లేదు స్టిల్ రాలేదు. ఆర్ ఇన్ ద ఫీల్డ్ but if you are attempting to use custom relationship ఇది కస్టమ్ రిలేషన్‌షిప్ అయితే కాదు. ఓకే. మనం కస్టమ్ రిలేషన్‌షిప్‌లో లేదు. అకౌంట్ నేమ్ ఫైన్. సో, మీరు కాంటాక్ట్ నుంచి అకౌంట్‌కి మీరు కస్టమ్‌గా బిల్డ్ చేయలేదు రిలేషన్‌షిప్ కాబట్టి అప్పుడు డైరెక్ట్ అకౌంట్ డాట్ నేమ్ సపోజ్ ఆపోజిట్ నుంచి అకౌంట్ డాట్ నేమ్ రైట్. ఆ పేరెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో డాట్ నేమ్ ఆర్ డాట్ వాటెవర్ ఫీల్డ్ మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారో అది యాక్సెస్ చేయండి. సపోజ్ లెట్స్ కన్సిడర్ అకౌంట్ అనేది కస్టమ్ ఆబ్జెక్ట్ అనుకుందాం. లేదా మీరు కస్టమ్ క్రియేషన్ చేశారు రిలేషన్‌షిప్‌ని. కాంటాక్ట్ నుంచి అకౌంట్‌కి ఇంత ముందుకు రిలేషన్‌షిప్ లేదు. బట్ మీరు బిల్డ్ చేశారు. అప్పుడు అది అండర్‌స్కోర్ అవ్వాలి. ఎందుకంటే కస్టమ్ ఆబ్జెక్ట్‌కి __సి వచ్చింది. కస్టమ్ ఫీల్డ్‌కి __సి వచ్చింది. అలానే కస్టమ్ రిలేషన్‌షిప్స్ మీరేవైతే బిల్డ్ చేస్తున్నారో వాటికి __ఆర్ అనేది రావాలి. అలా అయితేనే పేరెంట్ ఆబ్జెక్ట్ మీరు యాక్సెస్ చేయగలుగుతారు. ఒకవేళ అది సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చిన రిలేషన్‌షిప్పే అయితే డైరెక్ట్‌గా అకౌంట్ నేమ్ డాట్ నేమ్ ఆర్ ఎల్స్ వాటెవర్ ఆబ్జెక్ట్ ఉందో డాట్ వాటెవర్ ఫీల్డ్ మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారో అదే యాక్సెస్ చేయొచ్చు. సో, ఇది చిల్డ్రన్ ఆబ్జెక్ట్‌లో నుంచి డైరెక్ట్ పేరెంట్ ఫీల్డ్‌ని మీరు యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు. క్లియర్? నెక్స్ట్ మనకు ఇంకోటి ఇంతకుముందు చూసిందే అదే. మళ్ళొకసారి రివైజ్. పేరెంట్ ఆబ్జెక్ట్‌లో నుంచి చిల్డ్రన్ క్వెరీ రాయాలి అనుకున్నప్పుడు మనం చూసాము. ఇన్నర్ క్వెరీ రాస్తాం. అండ్ ఇన్నర్ క్వెరీలో మళ్ళీ ఇంకో ఇన్నర్ క్వెరీ అండ్ ఇన్నర్ క్వెరీలో ఇంకా ఇన్నర్ క్వెరీస్ అలా 40 ఆర్ 45 స్టేజెస్ వరకు మనం వెళ్ళొచ్చు. అది పేరెంట్ ఆబ్జెక్ట్‌లో నుంచి చిల్డ్రన్ ఆబ్జెక్ట్ డేటా రిట్రీవ్ చేయాలి. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎస్ఓక్యూఎల్ క్వెరీ సేల్స్‌ఫోర్స్ ఆబ్జెక్ట్ క్వెరీ లాంగ్వేజ్. సెలెక్ట్ కీవర్డ్ అనేది ఫస్ట్ అండ్ మాండేటరీ అండ్ దెన్ వాటెవర్ ఫీల్డ్స్ మీరు రిట్రీవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ అన్నిటిని యాడ్ చేస్తారు. అండ్ దెన్ ఫ్రమ్ కీవర్డ్ ఇది కూడా మాండేటరీ అండ్ దెన్ వాటెవర్ ఆబ్జెక్ట్ ఉందో అది మాండేటరీ. ఒకవేళ ఫిల్టరేషన్ చేయడానికి వేర్ కండిషన్ మనం యూజ్ చేస్తాం. అండ్ ఫిల్టరేషన్ చేసే టైంలో స్ట్రింగ్ అయినా, ఇంటిజర్ అయినా మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఎలా ఫిల్టరేషన్ చేస్తారు వేర్ కీవర్డ్ అంటే కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా! నంబర్స్ అయితే గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు ఇది యూజ్ చేయొచ్చు. స్ట్రింగ్ అయితే ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు ఇది యూజ్ చేయొచ్చు. అలా కాదు ప్యాటర్న్‌ని మ్యాచ్ చేయాలి అనుకుంటే మనము లైక్ కీవర్డ్ యూజ్ చేస్తాం. వచ్చిన డేటాని సార్టింగ్ చేయడానికి ఆర్డర్ బై కీవర్డ్ యూజ్ చేస్తాం. వచ్చిన డేటాని గ్రూప్ చేయడానికి విచ్ మీన్స్ మనకు ఏమంటారు
రోల్ అప్ సమ్మరీ లాంటిది మీకు ఈజీగా చెప్పాలంటే రోల్ అప్ సమ్మరీ లాగా అగ్రిగేట్ చేయాలి అనుకున్నప్పుడు గ్రూప్ బై అనేది. గ్రూప్ బై చేసినప్పుడు మీరు ఫిల్టరేషన్ చేయడానికి హ్యావింగ్ కీవర్డ్ ఉంది. అండ్ పేరెంట్ ఆబ్జెక్ట్‌లో నుంచి చిల్డ్రన్ ఆబ్జెక్ట్ డేటా రిట్రీవల్ చేయాలి. అండ్ వితిన్ సేమ్ ఎస్‌క్యూఎల్ క్వెరీ అంటే ఇన్నర్ క్వెరీస్ ఉన్నాయి. చిల్డ్రన్ ఆబ్జెక్ట్‌లో నుంచి పేరెంట్ ఆబ్జెక్ట్‌లో ఉన్న ఒక ఫీల్డ్‌ని యాక్సెస్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ ఆ ఫీల్డ్‌ని మీరు రాయొచ్చు. రైట్? ఇవి ఒక్కసారి మీరు క్లారిటీగా ప్రాక్టీస్ చేయండి. మన ఎస్‌క్యూఎల్ క్వెరీ కంప్లీట్ అయిపోయింది. టుమారో మనం ఫస్ట్ ట్రిగ్గర్ అయితే రాయబోతున్నాం. ఈవెన్ నేను మళ్ళీ చెప్తున్నా. రేపు మనం ఫస్ట్ ట్రిగ్గర్ రాసే టైంలో మీకు డేటా టైప్స్, కండిషనల్ ఆపరేటర్స్ విచ్ మీన్స్ ఇఫ్ అండ్ ఎల్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అండ్ దెన్ కంపారిజన్, లాజికల్, అసైన్‌మెంట్ ఆపరేటర్స్, రైట్? ఫర్ లూప్స్ ఇవి కాకుండా అండ్ ఎస్‌క్యూఎల్ ఇవి కాకుండా ఇంకా ఒక్క లైన్ ఆఫ్ కోడ్ కూడా మీకు కొత్తగా యాడ్ అవ్వదు. వాటెవర్ మీరు ఇవాల్టి వరకు నేర్చుకున్న టాపిక్స్ ఉన్నాయో, ఇవాల్టి వరకు మీరు రాసిన లైన్ ఆఫ్ కోడ్ ఉందో, అవన్నిటిని మనం కనెక్షన్ చేస్తూ వెళ్తే ఆ డాట్స్ అన్నిటిని మనకు కావాల్సిన ట్రిగ్గర్ బిల్డ్ అయిపోతుంది. సో, ఫస్ట్ ట్రిగ్గర్ టుమారో మనం రాసినప్పుడు మీకు క్లియర్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. డేటా టైప్ ఎలా మనం యూజ్ చేస్తున్నాం. అండ్ అక్కడ ట్రిగ్గర్ రాసే టైంలో ఇప్పుడు మనం నేర్చుకున్నయే యూజ్ చేస్తున్నామా లేదనేది మీకు క్లియర్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. సో, మీన్‌వైల్ ఎస్‌క్యూఎల్ క్వెరీ ఇవాళ నేర్చుకున్న కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో దట్ ఈజీ ఉంటుంది. ఇబ్బంది ఉండదన్నమాట. క్లియర్? Yes, bro. Fine. Okay. Thank you. Thank you.